రాజకీయాల్లో మొండితనం అవసరం. జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోతే కష్టం. ఒకనాడు ఆ మొండితనంతోనే తను పార్టీ పెట్టాడు, ఆ మొండితనంతోనే అధికారంలోకి వచ్చాడు, ఆ మొండితనంతోనే ఇవాళ నిలబడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ మొండితనాన్ని పక్కనున్న వాళ్ళు ఆపుతున్నారా, లేకపోతే ఆయన్ని భయపెడుతున్నారా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ని ఇప్పటం వెళ్ళనీయము అంటే తను చేసిన హల్చల్ ఇవాళ రోజున అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇప్పటికి కూడా అదిగో నువ్వు నాకు ఆ రోజున అరాచకం చేసావని చెప్పడానికి ఆ రోజున ప్రారంభించినటువంటిదే ఉపయోగపడింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తనని అమరావతి వెళ్ళడానికి ఆపుతానంటే అడ్డంగా వెళ్ళి నుంచున్నటువంటి పరిస్థితి. వైజాగ్లో ఏదైతే రెండో రోజు పర్మిషన్ ఇస్తే ముందు రోజునే వెళ్ళి నన్ను కింద కూర్చోబెడతావా అన్నటువంటి కసితో తను ఎదురు తిరిగినటువంటి పరిణామం పవన్లో ఒక వీరుణ్ణి చూపించింది. వాళ్ళ కార్యకర్తలకి ఆ ధైర్యమే పవన్ కళ్యాణ్కి 21కి రావడానికి కారణమైంది. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా చివరికి మైకులు లాక్కుంటే బల్ల మీద నిలబడి మాట్లాడినటువంటి కసి, అట్లాగే అడ్డుకుంటున్నప్పుడు మరింత కసిగా వెళ్తానన్నటువంటి తపన ఇవాళ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి పెట్టింది. హెలికాప్టర్ దిగకపోతే వెళ్ళలేము, హెలికాప్టర్ పర్మిషన్ తీసుకోలేకపోతే స్థానిక నాయకుల వైఫల్యం, లేదా అక్కడ దాకా బై రోడ్డు వెళ్తే ఏమవుతుందో లాంటిది పక్కనున్నోళ్ళు ఏమైనా చెప్పచ్చు. బట్ ఆపుతారు అన్నప్పుడు కసిగా వెళ్ళాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆపినప్పుడు గోడలు దూకి మరి యూనివర్సిటీల్లోకి వెళ్ళాడు, గోడలు దూకి మరి అసెంబ్లీలోకి వెళ్ళాడు. ఆ తరహా కసి కావాలి ఇప్పుడు జగన్కి. ఎందుకంటే ఒకసారి అధికారం అయిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి ఆ టెంపర్మెంట్, ఆ కసిలో నుంచి వచ్చినే ఒక అధికారం ఇచ్చేశారు. అధికారం దిగిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర బాగానే ఉంది. సమస్యల్లో టెంపర్, కసి, ఆ కసి ఇదిగో ఆపుతున్నాడు అని ఎప్పుడు చూపెడతాం. ఇప్పుడు మొన్న పొదిలి మామూలుగా నడిచింది, బట్ మొన్న ఇక్కడ ఆపుతున్నారు సత్తెనపల్లి అనగానే ఎంతమంది వచ్చారు. అట్లాగే నెల్లూరు ఆపుతున్నారు బై రోడ్డు బయలుదేరితే అప్పుడు దారి పొడుగున జనం ఎట్లా వస్తారో చూస్తారు. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరూ జనాలు భోగేసుకుని వస్తారు చచ్చినట్టు. లేదు, వాళ్ళ చెప్తే చాలు అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలందరూ పరిగెత్తుకుని వస్తారు. అప్పుడు రెండోసారి పర్మిషన్ ఇవ్వకుండా ఆపితే బై రోడ్డు వెళ్ళనిస్తే చాలా డేంజరు అనేటటువంటి ఫీలింగ్ రావాలి. ఆ విధమైనటువంటి ప్లానింగ్ లోపిస్తే నాయకత్వం అనేటటువంటిది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వర్కౌట్ కాదు. అది ఆలోచించుకోవాల్సి ఉంది.